వైశాఖ పురాణం 14వ అధ్యాయం. ఛత్రదాన మహిమ అంటే గొడుగు మహిమ. శృతదేవ మహాముని ఇట్లు పలికెను. వైశాఖ మాసమున ఎండకు బాధపడు సామాన్యులకు మహాత్ములకు ఎండ వలన బాధ కలగకుండుటకై గొడుగులనిచ్చిన వారి పుణ్యము అనంతము. దానిని వివరించు కథ వినుము. పూర్వం కృతయుగమున జరిగిన వైశాఖ మాస వ్రతమును వివరించు కథ ఇది. వంగదేశమున సుకేతు మహారాజు కుమారుడు హేమకాంతుడని రాజు కలడు. మహావీరుడు అతడు. ఒకప్పుడు వేటకు పోయిను. అడవిలో వరాహము మున్నగు జంతువులను పెక్కెట్టిన వేటాడి అలసి అచట ఉన్న మునుల ఆశ్రమమునకు పోయెను. ఆ ఆశ్రమ శతర్చినులను మునుల ఆశ్రమము. శతర్చినులు అనేటటువంటి మునుల ఆశ్రమం అంటది. ఆ విషయం ఎరుగని రాజకుమారుడు వారిని పలు విధములుగా పలకరించినను వారు సమాధానం ఇయ్యకపోవటచే వారిని చంపబోయెను. ఆ మునులు తనను ఆదరింపలేదని రాజు కోపగించెను. అప్పుడు ఆ మునుల శిష్యులు అనేకకు వచ్చి రాజును వారించిరి. ఓ దుర్బుద్ధి, మా గురువులు తపోదీక్షలో ఉన్నారు, వారికి బాహ్య స్మృతి లేదు, కావున మీరు నన్ను చూడలేదు, గౌరవింపలేదు, ఇట్టి వారిపై కోపం కూడదని వారు పలికిరి. అప్పుడు కుశకేతుని కుమారుడు హేమకాంతుడు వారిని చూచి, మీ గురువులు తపోదీక్షలో ఉన్నచో మీరు అలసిన నాకు ఆతిథ్యం ఇవ్వండి అని అలసట వలన వచ్చిన కోపముతో పలికెను. అప్పుడు వారు, రాజకుమారా, మేము భిక్షాన్నమును తినువారము, మీకు ఆతిథ్యం ఇచ్చుటకు మా గురువుల ఆజ్ఞ లేదు, ఇట్టి మేము నీకు ఆతిథ్యము ఇయ్యజాలము అని చెప్పిరి. హేమకాంతుడు, ప్రభువులమగు మేము క్రూర జంతువులు దొంగలు మున్నగు వారి నుండి మేము రక్షించు ప్రభువులము, మేమిచ్చిన అగ్రహారమును మున్నగు వారిని పొంది మీరు మా ఎడలని ఈ విధంగా ఉండరాదు, కృతజ్ఞులైన మేము చంపినను తప్పులేదు అని పలికి వారిపై బాణములను ప్రయోగించి కొంతమందిని చంపెను. మిగిలిన శిష్యులు భయంతో పారిపోయిరి. రాజభటుల ఆశ్రమంలోని వస్తువులను కొల్లగొట్టిరి, ఆశ్రమమును పాటు చేసిరి. పిమ్మట హేమాంగదుడు తన రాజ్యమునకు మరలిపోయెను. కుశకేతువు తన కుమారుడు చేసిన దానికి కోపించెను. కుశకేతువు తన కుమారుడు చేసిన దానికి కోపించెను. నీవు రాజుగా ఉండదగిన వాడివి అని వాని దేశము నుండి నీవు రాజుగా ఉండతగని వాడివి అని వానిని దేశము నుండి వెడలగొట్టెను. హేమకాంతుడు తండ్రిచే పరిత్యక్తుడై దేశ బహిష్కృతుడై అడవులలో నివసించుచు కిరాతకుడై జీవింపసాగెను. ఈ విధముగా 28 సంవత్సరములు గడిచెను. హేమకాంతుడు కిరాత జీవనమునకు అలవాటు పడి కిరాత ధర్మములను ఆచరించుచు కిరాతుడై జీవించుచుండెను. బ్రహ్మహత్యా దోషమున నిలకడలేక అడవులను బట్టి తిరుగుచూ జీవించుచుండెను. వైశాఖ మాసమున త్రితుడు అను ముని ఆ అడవిలో ప్రయాణించుచుండెను. ఎండ వేడికి బాధపడి దప్పికచే పీడింపబడుచు ఒకచోట మూర్ఛిల్లెను. దైవికంగా ఆ అడవిలోనే ఉన్న హేమకాంతుడు వానిని చూసి జాలిపడెను. మోదుగా ఆకులను తెచ్చి ఎండపడకుండా గొడుగుగా చేసెను. తన వద్ద సొరకాయ బుర్రలో ఉన్న నీటిని చల్లి వానిని సేద తెచ్చెను. త్రితుడును వాని చేసిన ఉపకారంచే సేదతీరి సొరకాయ బుర్రలో నీరు తాగి మోదుగాకుల గొడుగుతో ప్రయాణం చేసి ఒక గ్రామమును చేరి సుఖంగా ఉండెను. హేమాంగదుడు వ్రతమును ఆచరింపకపోయినను జాలిపడి త్రితునకు గొడుగును కల్పించి నీటిని ఇచ్చుటచే వానికి గల పాపములన్నీ పోయెను. దీనికి హేమకాంతుడు మిగిలి ఆశ్చర్యపడెను. కొంతకాలమునకు అతడు రోగగ్రస్తుడై ఉండెను. పైకి లేచి ఉన్న జుట్టుతో భయంకరాకారులకు యమదూతలు వాని ప్రాణములను కొనిపోవచ్చిరి. హేమకాంతుడును వారిని చూసి భయపడెను. వైశాఖమున మోదుగాకుల గొడుగును సొరకాయ బుర్ర నీటిని ఇచ్చిన పుణ్యబలమున వానికి శ్రీ మహావిష్ణువు స్మృతికి వచ్చి విష్ణువును స్మరించెను. దయాశాలి ఆ మహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి, నీవు హేమాంగదుని భయపెట్టుచున్న యమదూతలను నివారింపుము, వైశాఖ మాస ధర్మమును పాటించిన హేమాంగదుని వారి నుండి రక్షింపుము. హేమాంగదుడు వైశాఖ ధర్మమును ఆచరించి నాకు ఇష్టమైన వాడయ్యను, పాపహీనుడయ్యను, ఎందు సందేహం లేదు. ఇంతకు పూర్వం అపరాధములను చేసినను నీ కుమారుడు వైశాఖ ధర్మమును ఆచరించి ఒక మునిని కాపాడినవాడు, మోదుగాకుల గొడుగును నీటిని ఇచ్చినవాడు. ఆ దాన ప్రభావమున అతడు శాంతుడు, దాంతుడు, చిరంజీవి, శౌర్యాది గుణ సంపన్నుడు, నీకు సాటి అయినవాడు. కావున వీరిని రాజుగా చేయమని నా మాటగా చెప్పుమని శ్రీ మహావిష్ణువు విశ్వక్సేనుని హేమాంగదుని వద్దకు పంపెను.
భగవంతుని ఆజ్ఞ ప్రకారము విశ్వక్సేనుడు హేమాంగదుని వద్దకు పోయెను. యమదూతలకు విష్ణువు మాటలను చెప్పి పంపెను. హేమాంగదుని తండ్రియగు కుశకేతువు వద్దకు కొనిపోయి శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలను చెప్పి వానికి హేమాంగదుని అప్పగించెను. కుశకేతువు భక్తితో చేసిన పూజను స్తుతులను స్వీకరించెను. కుశకేతువు కూడా సంతోషంతో తన పుత్రుని స్వీకరించెను. తన పుత్రునకు రాజ్యమునిచ్చే విశ్వక్సేనుని అనుమతితో భార్యతో పాటు వనములకేగి తపమాచరించబోయెను. విశ్వక్సేనుడు కుశకేతువును హేమాంగదుని ఆశీర్వదించి విష్ణు సాన్నిధ్యమునకే అరిగెను. హేమకాంతుడును మహారాజైనను ప్రతి సంవత్సరము వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును దానికి చెందిన దానములను చేసి విష్ణు ప్రీతికి పాత్రుడయ్యను. హేమాంగదుడు బ్రహ్మజ్ఞాని అయి ధర్మ మార్గమును అవలంబించి శాంతుడు, దాంతుడు, జితేంద్రుడు, దయాస్వభావి అయి అన్ని యజ్ఞములను చేసెను. సర్వ సంపదలను పొంది పుత్ర పౌత్రులతో కూడిన వాడి సర్వభోగములను అనుభవించెను. చిరకాలము రాజ్యమును చక్కగా పాలించి విష్ణులోకమును పొందెను. శృతకీర్తి మహారాజా, వైశాఖ ధర్మములు సాటిలేనివి, సులభ సాధ్యములు, పుణ్యప్రదములు, పాపమును దహించునని ధర్మార్థ కామ మోక్షములను కలిగించినవి. ఇట్టి ధర్మములు సాటిలేని పుణ్యఫలమునిచ్చునని శృతదేవుడు వివరించెను అని నారదుడు అంబరీషునకు చెప్పెను. వైశాఖ పురాణం 14వ అధ్యాయం సంపూర్ణం.